కైజర్ న్యూస్ దేవు అని చెప్పుకుంటున్నటువంటి ఒక ఫేక్ జర్నలిస్ట్. ఇతను చేసే పని ఏంటి అంటే తెల్లారు లెగిస్తే అబద్ధాలని నోటి నిండా పెట్టుకొని పిట్ట కథలన్నింటినీ అల్లుకొని బుర్రలో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇవన్నీ జనాల మీద రుద్దాలి కాబట్టి ఒక వీడియో తయారు చేస్తాడు. అలాగే మనం గతంలో కొన్ని వీడియోలు చూసాం. పాస్టర్ జాన్ పాల్ గారి మీద నిందలు వేయటం, ఆధారాలు లేని మాటలు మాట్లాడడం, ఎవరో సుపారీ ఇస్తే ఆ సుపారీ తీసుకొని నోటుకు వచ్చినట్టు వాగటం, ఇవన్నీ చూసాం. ఈ దేవ్ అనే వ్యక్తి ఇంకో వీడియోతో ముందుకు వచ్చాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాటల్లో ఎంతవరకు సత్యం ఉందో లేదో అనేది ఈరోజు డీకోడ్ చేద్దాం. అరే జాన్ పాల్, నువ్వు తెలంగాణలో నువ్వు నీ పిల్ల బచ్చా బ్యాచెస్ ఉంటాయి కదా, తెలంగాణలో తిరగాలి అని అనుకుంటే చెప్తున్నాను కదా, ఇట్లాంటి పనులు మానుకో. నువ్వు ఇప్పుడు తెలంగాణలో తిరగాలి అనుకుంటే కాదు, మేము తెలంగాణలోనే ఉన్నాం, అర్థమవుతున్నది. నీకు చేతన ఏం చేసుకుంటావు చేసుకో, మొత్తం రికార్డెడ్. తెలంగాణలో తిరగాలి అంటే ధమ్కేస్తున్నాడు చూడు. తెలంగాణలో ఉన్న మా ఆడబిడ్డల పైన నువ్వు పర్సనల్ గా దాడి చేస్తే నాకు కొడక నేను తెలంగాణలో తిరగనివ్వను. అన్నారా? తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు అంటే బహుపదజాలం కలుపుతున్నాడు. ఇప్పుడు భాగ్యం గారు జాన్ పాల్ గారిని తిట్టింది, జాన్ పాల్ గారు భాగ్యం గారి మీద కౌంటర్ వీడియో చేస్తానని పెట్టాడు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇద్దరు కనిపిస్తుంటే ఆడబిడ్డలని తెలంగాణ మొత్తానికి డప్పు కొట్టేస్తున్నాడండి. తెలంగాణ మొత్తానికి ఆడబిడ్డలందరికీ అంటున్నారంట. బుద్ధి జ్ఞానం ఉండాలి, ఎల్కేజీ స్టాండర్డ్. పదాలు కూడా పట్టుకోవడం చేత కావట్లేదు నీకు. పదాలు కంటి ముందు జరిగే వాస్తవాలు. నువ్వేం జర్నలిస్ట్ నాకు అర్థం కావట్లా. ప్రతి ఒక్క మీడియా ఛానల్ నీకు యాంటీ అయిపోతుంది, గుర్తుపెట్టుకో. సో నువ్వు యాంటీ అయిపోద్దంట. ఈయన చెప్పంగానే అందరూ పళ్ళు ఆపుకొని ఇప్పుడు ఈయనే ఇంకొకటి చెప్పిన అబద్ధాలని అసత్యాలని ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన చెప్పిన అసత్యాలని ఇంకా మీడియా ఛానళ్ళన్నీ వేసుకొని తిరుగుతాయంట. అంత పని లేదు, అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. అర్థమైందా దేవ్ గారు? మీ అంత తెలివి తక్కువ వాళ్ళు అయితే కాదు న్యూస్ ఛానల్స్ వాళ్ళు, ఓకేనా? నీకులాగా అమ్ముడు పోయి నీకులాగా లేకపోతే ఏదో మొమాటంగా మనోళ్ళ నీళ్ళ అబద్ధాలు చెప్తున్నావు కదా, అలాంటి వాళ్ళు ఏం కాదు మెయిన్ మీడియా ఛానల్స్. అర్థమవుతుందా? చూడండి ఎంత నీ దాంట్లో నువ్వు పాస్టర్ని పిలిపించుకుంటావు, పోస్టర్ని పిలిపించుకుంటావు, కుక్క అని పిలిపించుకుంటావు, అది నీ ఇష్టం. కాకపోతే చూడండి, తను మాట్లాడే ప్రతి మాటలో ఎదుటి వ్యక్తిని కించపరిచే మాటలు ఉన్నాయి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడండి తను. చూడండి, ఒక పాస్టర్ని పట్టుకొని. సరే అంటే చూసే కళ్ళు లేవు, వినే చెవులు లేవు, అదే కదా నువ్వు చేస్తుంది. ఇదే నా దందా నువ్వు నడిపించేది యూట్యూబ్లో. ఏదో అది కూడా గౌరవప్రదమైన న్యూస్ మీడియా ఛానల్ అని పేరు పెట్టుకున్నావు, న్యూస్ తెలుగు అని పెట్టుకున్నావు. అంటే తెలుగు వాళ్ళు వినే ఆ వార్తలన్నిట్లో ఇంత భయంకరమైన పదాలు, ఇన్ని అబద్ధాలు ఉంటాయి అని నువ్వు వాళ్ళ మీద ముద్రేస్తున్నావు. దేవ్, జర జాగ్రత్త దేవ్. ఎందుకు ఇదంతా నీకు ఇట్లాగ తీసుకొచ్చి అందరి మీద వేస్తున్నావు ఆ పెంటంతా? అలా చెయ్యి. మాకు మీడియా ఛానల్ చాలా చక్కగా ఉన్నది చెప్తారు దేవ్. ఎందుకు నువ్వు ఇలాగా అందరి మీద వేస్తున్నావు? అంటే నీకులాగా అందరూ ఉంటారా? మేమైతే ఎండగడుతూనే ఉంటాం. అట్లా అని చెప్పేసి జర్నలిస్టుల పైన ఇట్లాంటి కూతలు కూసినావు అనుకో, అరే పిల్లబచ్చా, నువ్వు ఏదో వస్తున్నా అని చెప్పేసి హైదరాబాద్ వస్తున్నాను పోస్టర్ పెట్టినావు, హైదరాబాద్ లో కాల్ పెట్టని అని నువ్వు జర్నండి, గుర్తుపెట్టుకో పిల్ల. నేను ఆల్రెడీ హైదరాబాద్లోనే ఉన్నాను. పెద్ద బచ్చా హైదరాబాద్లోనే ఉన్నాను. అర్థమైందా? చేతకాని మాటలు, పిచ్చి మాటలు, ఎందుకు ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడతావు? అసలు నిన్ను చూస్తే గౌరవం రావాలి దేవు. నేను చాలా గౌరవించదగిన వ్యక్తిని. హైదరాబాద్లో నా పేరు అందరికీ తెలుసు అంటున్నావు. నేను 10 మందిని అడిగితే 10 మంది తెలియదు అన్నారు నీ పేరు. అరే కైజర్ మీడియా అంటే తెలియదు లేదంట, కైజర్ మీడియా అంటే తెలియదంట ఎవరికి. నువ్వేంటి ఏదో పెద్ద అన్నీ తెలిసినట్టు అన్నీ ఎరుకున్నట్టు మాట్లాడతావు. తప్పు పెద్ద బచ్చా, అలా మాట్లాడకూడదు. నీకు కూడా చెప్తున్నా జాన్ పాల్, నీకైతే నేను స్ట్రాంగ్ ఇస్తున్నాను, స్ట్రాంగ్ గా. బాగా తగిలింది. అంటే విషయం ఏంటంటే, ఒక నిజం పట్టుకున్నప్పుడు అబద్ధం ఈ మాత్రం ఉనికిద్ది. అర్థమైందా? మేము నిజం పట్టుకున్నాం కాబట్టి గజగజ వణికిపోతూ నీకే చెప్తున్నా ఓ బీపీ అయిపోతున్నావు. నాకు నవ్వు వస్తుంది నువ్వు చెప్పే మాట్లాడంటే. చెప్తున్నా, ఇంకొకసారి ఇట్లాంటి పోస్టర్లు, ఆడపిల్లని కించపరిచే పోస్టర్లు. ఇప్పుడు ఆడపిల్ల ఏం మాట్లాడిందో తెలుసా దేవు? నువ్వే కదా ఆడపిల్లకి అమ్మన బూతులు రాపిచ్చి చదువమ్మ చదువు, ఇది డిగ్రీ చదువు, ఇది ఇంటర్మీడియట్ చదువు, బయట ప్రపంచం అంతా హర్షించి దండలేస్తాడు చదువమ్మ అన్నావు కదా? అవునా? దండలేస్తారన్నావు. కానీ జనాలందరూ అంత గడ్డి పెట్టారు.
సిగ్గు ఉండాలి కొంచెం దేవు ఇలా మాట్లాడటానికి. లావా ఉప్పొంగుతుంది ఎంకమ్మ లావా ఇప్పుడు నీకేనారా? లావా ఉప్పొంగుతుందనే డైలాగ్ నువ్వే రాసావు ఆ అమ్మాయి చదువుతుంటే. అది మా దగ్గర పుట్టింది కాదయ్యా. మరి నీ క్రెడిట్ను కూడా నువ్వు పోగొట్టుకుంటావు ఏంటి? మనోడికి ఏంటంటే ఉబలాటం, అది పొంగుతున్న లావా అన్నమాట. మీరు రాసామేంటి దేవు లావా ఉప్పొంగుతుందని? ఆ అమ్మాయి కదా అంది మాటల్లో. నీ ఉప్పొంగుతున్న లావా లావా ఉప్పొంగిపోతుంది, వీడికి ఆగట్లేదు ఎక్కడా అని అమ్మాయితో డైలాగ్ మీద డైలాగ్ రాసిచ్చావు కదా, నువ్వు రాసింది. ఆ క్రెడిట్ నీది భయ్యా, మాది కాదు. ఆ క్రెడిట్ నీది. ఆ? ఆ, దమ్ముంటే రా, ముందర రాను. ఆ, రాయరా లేదా నీ అడ్రస్ ఇయ్యి. ఆ. రాయచోటులు ఉంటావా? ఇంత పెద్ద న్యూస్ మీడియా ఉంచుకొని, ఇంత పెద్ద యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఉంటూ ఒక మనిషి ఏదైనా ఒక తప్పు చేస్తే దాని మీద ఆధారాలు లేకుండా నువ్వు మాట్లాడటం చేత కాలేదు. కానీ మా అడ్రస్లు పెడితే నువ్వు వచ్చి ఏం పొడుస్తావు? ఆ ఊరు తిరిగి నువ్వు ఇక్కడికి వచ్చేలోపు ఇప్పుడు నువ్వు పెట్టే చూసావు, ఇదంతా రికార్డ్ అయింది, నిన్ను ఎత్తుకెళ్ళిపోతారు, నేను పంపించేస్తాం అక్కడి నుంచి. అంటే జైలుకి పోతావు, అర్థమవుతుందా? ఏంటో పెద్ద రా నీ అడ్రస్ ఏంటి అడ్రస్ పెడితే ఏం చేస్తావు? కొడతావా, చంపుతావు, అంతకుమించి ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు? అంతకుమించి నువ్వేం చేయలేవు దేవు, ఏమి చేయలేవు. మాట్లాడుతాను కొడక ఒక రూమ్ లో కూర్చొని. మాట్లాడుతున్నావు కొడక రూమ్లో కూర్చొని. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లోనే మాట్లాడుతున్నాను, ఓకేనా? హ్యాపీ యూ. దమ్ము లేదు రోడ్ పైన వచ్చేసి మాట్లాడడానికి. సికింద్రాబాద్ వచ్చాను, అవుట్కట్స్లో శుభ్రంగా ఏదో పొలాలు స్థలాలు చూడడానికి వచ్చాను, ఓకేనా? చల్లగా ఉంది వాతావరణం, దమ్ముంది, ఓకేనా? వచ్చాం. పైన నుంచి నీ అమ్మ మాటలు ఆడపిల్ల టార్గెట్ చేస్తావురా నువ్వు? బేవకూఫ్ నాకు కొడక. ఇంకో ఆడపిల్లని మేమే టార్గెట్ చేసాం, నువ్వే కదా తీసుకొచ్చి ఈ అమ్మాయి గురి అని అమ్మాయిని పెట్టావు. నీకు సిగ్గుందా? మరి నువ్వే నుంచోవచ్చుగా ఫస్ట్ రోజు. ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడిచ్చా? ఇప్పుడు ఆడపిల్లని టార్గెట్ చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం నీకుంది, మమ్మల్ని అంటున్నావు. ఒకవేళ ఆ బుద్ధి నీకుంటే, ఇప్పుడు నువ్వేదో కోణాన్ని తిప్పుదాం అనుకో, మాకు నిజంగా ఆ బుద్ధి జ్ఞానం నీకుంటే నువ్వు తేవు అమ్మాయిని ముందు జానపాలను తిట్టడానికి. నువ్వు వస్తావు, తొడగొట్టి వస్తావు, రా మాట్లాడుకున్నా జానపాలు ఏంటి ఏదో పని అని నువ్వు వస్తావు, అర్థమైందా? ముందు నువ్వు సిగ్గు నేర్చుకో, నువ్వు బుద్ధి తెచ్చుకో. అమ్మాయిని లాగి నువ్వు ఆ అమ్మాయిని చిక్కుల్లో పడేసి ఇప్పుడు అమ్మాయిని ఎందుకు అంటారంటావా? సిగ్గులేదు. ఎంప్లాయీని గెలికినావు నువ్వు, అది కూడా ఒక లేడీని గెలికినావు. ఈయన గారి దగ్గర పనిచేసే ఎంప్లాయీని గెలికారంట జాన్పాల్ గారు, కాబట్టి టార్గెట్ చేస్తారంట. భాగ్యం గారు అంటే మాకు చాలా గౌరవం. మొదటి వీడియోలో తను అలాగా జాన్పాల్ గారిని తిట్టింది. అయితే రెండో వీడియోలో నేను మాట్లాడినప్పుడు భాగ్యం గారిని నేను చాలా గౌరవప్రదంగా మాట్లాడాను, అర్థమవుతుందా? తను మాట్లాడి తనకు అప్పచెప్పాను, మరి అంత ఘోరంగా ఏం మాట్లాడలేదు మేము. తర్వాత మూడో వీడియోకి వచ్చేసరికి మేము నుంచోనే భాగ్యం గారితో కాదు మా యుద్ధం, భాగ్యం గారు మాట్లాడే మాటతో మాకు యుద్ధం అని మూడో వీడియో చేసాం. భాగ్యం గారికి ఎంత గౌరవం ఇచ్చామో తెలుసా? ఆమె ఏదో పని చేసుకుంటాకు వచ్చారు, ఆమెను అంటానికి వద్దు, మనం ఆమెను అనొద్దు, తనకు చాలా ఫ్యూచర్ ఉండిద్ది. మీకు ఒక విషయం చెప్తాను నేను, దేవు, నీకు నీ ఎంప్లాయ్ పట్ల లేని గౌరవం మాకుంది, అర్థమైంది? ఒక ఆడపిల్లగా మేము గౌరవం ఇచ్చాం. ఒక ఆడపిల్లని అలా లేనిపోని అబాస్పాలు చేయకూడదని చేయలేదు దేవు మేము. ఆమెతో కాదు యుద్ధం, ఏదో పని చేసుకుంటాకు వచ్చింది, ఆమెను ఎందుకు అంటాం మేము? మాటలు రాసే నీతో అంటాం, అబద్ధాలు టెలికాస్ట్ చేసే నీ న్యూస్ ఛానల్తో అంటాం. నీకే బుర్రలేదు. ఆ అమ్మాయిని తెచ్చింది నువ్వు, ఆ అమ్మాయితో వీడియో మాట్లాడి బూతులు తిట్టించింది నువ్వు, వీడియో రికార్డ్ చేసి పబ్లిష్ చేసింది నువ్వు, నిన్న అంటాం. పాప ఆమెను మేము అనలేదు, నువ్వు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసావు, అందరితో మాట్లాడిపిస్తున్నావు నువ్వే. ఆమె దిగులు పడతాను కానీ మొత్తం బాధ్యత నువ్వే. ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను, భాగ్యం గారు నిజంగా మీ మీద మాకు ఏ కోపం లేదు. మీరు న్యూస్ రైడర్, చాలా చక్కగా చెప్తున్నారు, మీకు మంచి శక్తి ఉంది. కాకపోతే ఇలాగా రాంగ్గా అబద్ధాలు కల్పించే వాళ్ళ దగ్గర పని చేస్తే మీకు విలువ ఉండదండి, మీకు పేరు రాదు. ఏదైనా మంచి మీడియా ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకున్న టాకింగ్ పవర్కి మంచి ఇది వచ్చిద్ది. ఎందుకండి వీళ్ళ దగ్గర ఫాల్స్గా చూడండి, వాళ్ళే మిమ్మల్ని ఇట్లోకి లాగేసి మళ్ళీ మేమేదో ఆమె టార్గెట్ చేస్తున్నట్టు చూపిస్తున్నాడు, మళ్ళీ తిప్పుతున్నాడు కోణాన్ని. బాబా ఏం ప్లాన్ అన్నా, ఏం ప్లాన్ అన్నా, చిన్న ప్లాన్ కాదు దేవన్నా, నువ్వు చాలా పెద్ద ప్లాన్ వేసావు. జాగ్రత్త దేవ్ గారు, అసత్యం ఎన్ని రోజులు నడవదో అదవుతుందా? ఇప్పటికే మీ వీడియోస్ మేము చూసాం, 10 మంది 5 మంది 6 చూస్తున్నారు మీ వీడియోస్. జాన్పాల్ గారి వీడియో ఈ టాపిక్ తీసుకొచ్చిన తర్వాతే మీకు కొంచెం ఆ వ్యూస్ లేచినాయి, అంతకుముందు మీకు ఏమీ లేదు. 20 మంది 12 మంది 17 మంది అంతే చూస్తున్నాను మీ వ్యూస్, అంతకుమించి ఏం లేవు. ఇంకా ఉన్నదాని పేరు కూడా పోగొట్టుకోమాకండి ఇలాగా, ఓకేనా? రైట్. ఒక తమ్ముడుగా చెప్తున్నాను. రెండోది ఏంటో, హైదరాబాద్లో మేము కాలు పెట్టినాము, తెలంగాణ. నేను అంతా హైదరాబాద్లోనే బ్రదర్, ఇంకో 4 రోజులు ఉంటాను హైదరాబాద్లో, నీ ఓపిక, ఓకేనా? రైట్, బాయ్.